దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూలై మాసంలో 18వ తేదీ అనగా శుక్రవారం తేదీ. ఈ రోజున వృశ్చిక రాశి జాతకులు తప్పకుండా షాక్ అవుతారు. షాక్ అయ్యే సమయమే ఇది. ఈ రోజున ఒక ఫోన్ కాల్ని వినబోతున్నారు. ఈ యొక్క కాల్లో అంతటి షాకింగ్ విషయం ఏమిటంటే, సాయంత్రంలోపు వచ్చే ఈ ఫోన్ కాల్ వల్ల మీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇదంతా దైవేచ్ఛ, ఇలాగే జరగబోతుంది. అయితే మిగిలిన అంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ఫోన్ కాల్ వల్ల మీకు చేరే ఆ వార్త ఏమిటి, ఎవరు చేయబోతున్నారు, తదితర అన్ని అంశాలతో పాటుగా ఈ రోజున ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీరు సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ ఉంటుంది. అలంకార ప్రియత్వం ఉంటుంది. అందంపై అధిక ఆసక్తి ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో గమనీయమైన మార్పు ఎప్పుడూ ఉంటుంది. స్వభావాన్ని బట్టి అంచనా వేయాల్సిన పరిస్థితులు, చురుకుగా వ్యవహరించే స్వభావము వీరిలో అధికము. ఈ చురుకు స్వభావం వల్ల వీరు నూతన పద్ధతులపై మనస్సును ఎప్పుడూ లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క రాశివారు అపజయాలు చూసి కృంగిపోరు. ఏ పని చేయకుండా ఉండిపోరు. నిరాశ కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచాన్ని ఏలేంత శక్తి నాకు ఉంది అనే ఆలోచనే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం వీరిని చూసే నేర్చుకోవాలి. అందుకే విజయాలు సాధిస్తారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా వాటిని దిగమింగే శక్తి, సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. చాలా మంచివారు, దృఢమైన వారు. వెన్నతో పెట్టిన విద్య కష్టాన్ని ఈదుకుంటూ బయటికి రావడం. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున వృశ్చిక రాశి జాతకులకు జరగబోయేది ఇది. సాయంత్రంలోపు ఒక వార్త అయితే వస్తోంది. స్నేహితురాలి నుంచి కానీ, మీ యొక్క బంధువుల నుంచి కానీ, చుట్టుపక్కల నుంచి కానీ ఏదో ఎవరితో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ని వింటారు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇదివరకు ఒక అవకాశం కోసం ఎంతో ప్రయత్నించారు. జీవితం మొత్తం దారిపోశారు. అది తప్ప వేరే ధ్యాస లేకుండా జీవితాన్ని గడిపారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తేడా లేకుండా దానికోసమే కష్టపడ్డారు. అయితే వారి యొక్క ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మీ మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ సంబంధించిన వార్త కూడా కావచ్చు. ఈ వార్త ఈ రోజే వినే అవకాశం మీకు వస్తుంది. ఇక మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి అవకాశం కూడా కావచ్చు. ఇక ఇక్కడి నుంచి మీరు డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నవారు ఒక వ్యక్తి అడిగారు అని ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది. లేదా ఏదైనా డబ్బులు ఇది వరకు మీరు ఇచ్చారు అనుకోండి, అవి మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వారు చాలా ఆలస్యం చేస్తున్నారు, ఇవ్వడం లేదు. మళ్ళీ మీకు కాల్ చేసి రిటర్న్ డబ్బులు ఇస్తాము, ఆలస్యం అవుతుందని చెప్పడం, ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తామని మీరైతే ఆ వార్తను రిసీవ్ చేసుకునే అవకాశం, శుభవార్త ఖచ్చితంగా వినిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనా మన చేతుల్లో ఉన్నంత వరకు మనం కష్టపడాలి. మిగతాదంతా భగవంతుడే చూసుకుంటాడు. ఈ రోజున మీకు ఆ విషయం అనిపిస్తుంది, నేను ఏ తప్పు చేయలేదు, నా ధనం నా వద్దకు వస్తుందని. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అంశంగా చెప్పొచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ రోజున దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తుంది. బంధువుల నుంచి ఒక ఆహ్వానాన్ని పొందుకునే పరిస్థితి ఉంది. వారి ఇంట్లో లేదా వేరే ఇంటికి సంబంధించిన ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశం కూడా ఈ రాశి వ్యక్తి జాతకులకు
కారణంగా చెప్పొచ్చు. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజున కాస్తంత ఉపశమనం ఊరట కలిగించే విధంగా కానవస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ఇదివరకు చాలా బాధపడ్డారు, నిరాశ నిస్పృహలకు లోనైపోయారు. అటువంటి ఈ రోజు అయితే పరిష్కారం ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు వ్యాపారానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈ రోజు మీకు చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది. ప్రశంసల వర్షం కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షాన్ని శత్రువులే కురిపించబోతున్నారు. ఎవరైతే వ్యక్తి సహాయం చేశారో వారి ద్వారా వారి నుంచి కూడా కృతజ్ఞతలు పొందుకునే అవకాశం, వారి ద్వారా ఒక చిన్న లబ్ధి అయితే చేకూరే అవకాశం ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదంతా మీ పుణ్య కార్యాల ఫలితంగా భగవంతుని అనుగ్రహంగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలైతే ఈ రోజు ఉన్నాయి. ఇదంతా శని అనుగ్రహము. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ఏదో విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలైతే దేని గురించైనా ఈ రోజు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశం భగవంతుడే ఖచ్చితంగా ఇచ్చి మీరు సక్సెస్ కాబోతున్నారు. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ శ్రమను గుర్తించడం లేదని బాధపడుతుంటే ఆ సమస్యకు ఈ రోజున ఇది తగు పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. మీ శ్రమ ఈ రోజు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీ శ్రమను గుర్తించే ఒక కీలక సంఘటన ఈ రోజే జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను ఎవరైతే గుర్తించాలని ఆశపడుతున్నారో, ఆశావాదంతో ఉన్నారో వారే మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని ఇది కలగచేసే అంశంగా చెప్పొచ్చు. ఉబ్బి తబ్బిబ్బైపోతారు. సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్నవారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన స్థితిగతి కానవస్తుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాల్లో మీరు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ సమస్యల నుంచి ఈ రోజు అయితే బయటపడే పరిష్కార మార్గం దానంతటా అదే మీ కాలికి వచ్చి తగిలే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా భగవంతుని అనుగ్రహం. మీ మీద భగవంతునికి ఉన్న ప్రేమ. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఈ రాశి వారు ధర్మాన్ని మాంచుకోలేదు, ధర్మాన్ని వదులుకోలేదు. నీతి నిజాయితీ, స్వార్థపూరిత తత్వం అస్సలు ఉండదు. వీటన్నింటికి వెలకట్టలేని బహుమతి ఈ రోజున మీకు దక్కబోతుంది. ఈ రోజునే ఇలా జరగబోతుంది. ఈ రాశి వ్యక్తులకు ఇలాగే ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను అయితే తక్షణంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ యొక్క వార్త అయితే సాయంత్రం తర్వాతే అందే అవకాశం ఉంటుంది. మీరు పని చేసి కష్టం చేసి ఇక ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని మనస్సులో చివుక్కుమనిపించే ఆ యొక్క బాధ నుంచి ఈ రోజున తక్షణమే బయటపడబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఈ రోజు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము కూడా పరమశివుణ్ణి ఆరాధించండి, పరమశివుణ్ణి పూజించండి. పరమశివుని యొక్క ఆరాధనతో పాటుగా నిత్యము కూడా కష్టం కలిగినప్పుడు, నూతన పని మొదలు పెట్టినప్పుడు, మీకు సమస్యగా చిరాకుగా అనిపించినప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మానసిక తృప్తి, మానసిక స్థైర్యం కలుగుతుంది. శుభతిథి ఉన్న ఒక మంగళవారం తిథి నాడు ఒక పొడవాటి శాలువను హనుమంతునికి సమర్పించండి. మీకు అంతా పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే సూర్య భగవానునికి నమస్కరించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. తద్వారా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.